వెల్కమ్ టు రమణ సెట్ జోడ్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈరోజు మనము ఈవో గ్రేడ్ 3 సంబంధించి పేపర్ 2లో భాగంగా మనకు 5వ చాప్టర్లో ఉన్నటువంటి శైవ ఆగమాలలో భాగంగా ఒక శైవ ఆగమమైనటువంటి ఆది శైవం గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని తెలుసుకుందాం. ఇక్కడ ఆది శైవము అంటే మొట్టమొదటి శైవమని అర్థం. ఆది శైవం అంటే ఏంటిది మనకు? మొట్టమొదటి శైవమని మనం అర్థం. ఆది శైవులు తొలి శైవములుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మనకు శైవ ఆగమాలు ఎన్ని ఉన్నాయి? 28 ఉన్నాయి. మొత్తం మనకు శైవ ఆగమాలు 28 ఉన్నాయి. ఈ శైవ ఆగమాలలో ఒక ఆగమమైనటువంటి వీరాగము ప్రకారము శైవులు ఎంతమంది ఉన్నారంటే 7. 7 రకాల శైవులు ఉన్నారని మనం గుర్తుపెట్టాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మొత్తం మనకు శైవ ఆగమాలు ఎన్ని ఉన్నాయి? 28 శైవ ఆగమాలు ఉంటే అందులో ఒక శైవ ఆగమైనటువంటి వీరరాగము ఏం చెప్తుందంటే మొత్తం ఎన్ని రకాల శైవులు ఉన్నాయని చెప్తుందంటే ఈ వీరాగము 7 రకాల శైవులు ఉన్నారని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ 7 రకాల శైవులలో ఆది శైవులు ఒకరు. ఆది శైవులు ఒకరుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే శైవ మతానికి చెందినటువంటి ప్రధాన శాఖల్లోనే మౌలికమైనటువంటి సాహిత్యం నుంచే ఈ శైవ ఆగమాలు రూపొందించబడ్డాయి. శైవ మతానికి చెందిన ప్రధాన శాఖల్లోనే మౌలికమైన సాహిత్యం నుండి ఈ శైవ ఆగమాలు రూపొందించబడ్డాయిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని శైవ ఆగమాలయ? మొత్తం 28 శైవ ఆగమాలు ఉంటే అందులో ఒక శైవ ఆగమైనటువంటి వీర ఆగమము ప్రకారము శైవులు మొత్తం ఎంతమంది ఉన్నారు? 7 రకాల శైవులు ఉంటే అందులో ఒకరే మనం ఆది శైవులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆది శైవులే తొలి శైవులుగా చెప్తుంటారని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతనే ఉంది. అయితే కామిక ఆగమం ప్రకారము శైవ ఆగమం ప్రకారము ఆది శైవులు అనేవారు ప్రత్యక్షంగా సాక్షాత్తు పరమశివుడిచే ఉపదేశం పొందిన కౌశికుడు వంటి ఋషి కుటుంబం సంతతి అని తెలుస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ఆగమం చెప్తుంది? కామిక ఆగమం ప్రకారము ఆది శైవులంట ప్రత్యక్షంగా సాక్షాత్ పరమశివునిచే ఉపదేశించబడినటువంటి కౌశికుడి వంటి ఋషి సంతతికి చెందిన వారని తెలుస్తుంది. ఋషి సంతతికి చెందిన వారని తెలుస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక ఆది శైవులు ఎవరి యొక్క సంతతి వారని ఎవరు చెప్తున్నారంటే ఈ ఆది శైవులు కౌశికుడి వంటి ఋషి సంతతి వాడని ఎవరు చెప్తున్నారంటే శైవ ఆగమం అయినటువంటి కామిక ఆగమం చెప్తుందిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. అయితే కాబట్టి ఆది శైవులు
సో ఆది శైవులు దాన్ని గమనించినట్లయితే ఈ ఆది శైవులు శైవాగమ శాస్త్రాలలో ఆగమ శైవాగమ శాస్త్రాలలో ప్రస్తావించబడినటువంటి విగ్రహ స్థాపన ప్రతిష్టాపన అదేవిధంగా ప్రవచనాలు మరియు ఆగమాలను వ్యాఖ్యానించడానికి అన్ని విధాలుగా అర్హులుగా పరిగణింపబడుతున్నారు. అంటే ఇక్కడ మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆది శైవులు శైవాగమ శాస్త్రాల్లో ప్రస్తావించబడినటువంటి విగ్రహ స్థాపన ప్రతిష్టాపన అదేవిధంగా ప్రవచనాలు మరియు ఆగమాలను వ్యాఖ్యానించడానికి అన్ని రకాలుగా అర్హులుగా పరిగణించబడుతున్నారని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ అంతా ఉంది. పైకి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే దైవాగమ శాస్త్రం ప్రకారము దైవ ఆగమ శాస్త్రం ప్రకారము ఆది శైవులు బ్రహ్మ సృష్టికి బదులుగా సాక్షాత్తు పరమశివుని పంచముఖాల నుండి సృష్టించబడ్డారని ఎక్కడి నుంచి సాక్షాత్తు పరమశివుని పంచముఖాల నుండి సృష్టించబడ్డారని అందుకే వారిని శివ సృష్టి అని పరిగణించబడుతున్నారు మనం గుర్తుపెట్టాలి. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దైవ ఆగమ శాస్త్రం ప్రకారము ఆది శైవులు బ్రహ్మ సృష్టికి బదులుగా సాక్షాత్తు పరమశివుని పంచముఖాల నుంచి ఉద్భవించారని గుర్తుపెట్టుకోవాలి. అందుకే వీరిని ఏమని పిలుస్తారు? శివ సృష్టిగా పిలుస్తారని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ మనము కామిత ఆగమానికి చెందిన ఆగమానికి చెందిన ఆచార్య అభిషేక విధి పాటల ప్రకారం ఆచార్య అభిషేక విధి పాటల ప్రకారము ఒక్క ఆది శైవులు మాత్రమే స్థాపన ప్రతిష్ట వంటి పవిత్ర ఆగమ కార్యాలు నిర్వహించుటకు అర్హులు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కామిత ఆగమానికి చెందినటువంటి ఆచార్య అభిషేక విధి పాటలం ప్రకారము ఒక ఆదిశైవులకు మాత్రమే స్థాపన అదేవిధంగా ప్రతిష్ట వంటి పవిత్ర ఆగమ కార్యాలు నిర్వహించడానికి అర్హులుగా చెప్తున్నటువంటి ఆగమ శాస్త్రం ఇది కామిత ఆగమానికి చెందినటువంటి ఆచార్య అభిషేక విధి పాటలంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గా మనం గమనించినట్లయితే ఆగమ శాస్త్రము నెక్స్ట్ సంబంధించి మనం గమనించినట్లయితే ఆగమ శాస్త్రం ప్రకారము
ఆగమ శాస్త్రం ప్రకారము శైవ ఆలయాలు శైవ ఆలయాలు శైవ ఆలయాలు పుణ్యక్షేత్రాలలో పుణ్యక్షేత్రాలలో ఆది శైవ పురోహితులు ఆది శైవ పురోహితులు ఆది శైవ పురోహితులు 5 వర్గాలుగా వర్గీకరించబడ్డారు. చాలా చాలా ఇంపార్టెంట్. 5 వర్గాలుగా విభజించబడ్డారుగా గుర్తుపెట్టుకోవాలి. అవి ఒకటి ఏంటిది ఆచార్య, సో 2 వచ్చేసరికి ఏంటిది అర్చన, సో 3వది వచ్చేసరికి ఏంటిది సాధక, అదేవిధంగా సో 4వది వచ్చేసరికి అలంకృత, 5వది వచ్చేసరికి వాచక వర్గాలుగా సో మనము ఈ శైవాలైన ఆది సో ఇక్కడ మనము సో ఆచార్య, సాధక, అదేవిధంగా అర్చన, అదేవిధంగా అలంకృత, వాచక అనే పురోహిత వర్గాలుగా ఎవరు విభజించారు? ఆది శైవులను విభజించినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. అయితే ఈ 5 రకాల ఆది శైవ బ్రాహ్మణులలో ఆచార్య పదవి ఉన్నతమైనదిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉన్నతమైనదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా. ఇది మనకు సో శైవ ఆగమంలో భాగంగా ఆది శైవం గురించి మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. థ్యాంక్ యూ.